కర్నూలు జిల్లాలో మరో రోడ్డు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్న పిల్లాడు సహా 5 స్పాట్లో మరణించారు. ఎమ్మిగనూరు మండలం కోటెక్కల్ కొండమలుపు వద్ద ఎదురెదురుగా ఒక ఫార్చునర్ మరొక స్విఫ్ట్ డిజైర్ కార్ 2 ఢీకొన్నాయి. దీంట్లో స్విఫ్ట్ డిజైర్ కార్ ఉన్నటువంటి 5 కూడా స్పాట్లోనే మరణించారు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. అయితే గాయపడిన వారిని వెంటనే ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. ఎమ్మిగనూరు నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ స్విఫ్ట్ కార్లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సో అధోని నుంచి కర్నూలు వైపుగా వెళ్తోంది ఫార్చునర్ కార్. ఓ కార్ ఏమో టువర్డ్స్ కర్నూలు వెళ్తోంది, ఇంకో కార్ ఎమ్మిగనూరు నుంచి ఇటు బెంగళూరు వైపుగా వెళ్తుంది. సో కొండమలుపు వద్ద ఎగ్జాక్ట్గా టర్నింగ్ దగ్గరే ఎదురెదురుగా 2 కార్లు ఢీకొన్నాయి. ఇక్కడ విజువల్లో చూస్తున్నాం. ఫార్చునర్ కార్కి ముందు భాగం వరకు కొంత డ్యామేజ్ అయింది. ముందు ఇంజన్ పార్ట్ వరకు మాత్రమే కొంత ఇబ్బంది తలెత్తింది. కానీ స్విఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్నటువంటి 5 స్పాట్లోనే మరణించారు. దాంట్లో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. సో ప్రజెంట్ ఈ సంఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. సో 2 ఎదురెదురుగా ఢీకోవడం, ఒకే దగ్గర అది ఒక కొండ మలుపు కావడం, దీంతో ఈ ప్రమాదం మరింత స్థాయికి చేరుకుంది. సో 2 కార్లు ఢీకొన్నాయి. ఎమ్మిగనూరు మండలం కోటెక్కల్ కొండమలుపు వద్ద, సో కోటెక్కల్ ప్రాంతం దగ్గర ఒక కొండ మలుపు ఉంటే ఆ మలుపులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫార్చునర్ వర్సెస్ స్విఫ్ట్ డిజైర్, ఫార్చునర్ కార్ స్విఫ్ట్ డిజైర్ మధ్య ఈ ప్రమాదం జరిగింది. స్విఫ్ట్ డిజైర్ ఉన్నటువంటి 5 కూడా స్పాట్లో మరణించారు. విజువల్లో చూస్తున్నాం. కారు ఆ తెలుపు రంగులో కనిపించినటువంటి కార్ స్విఫ్ట్ డిజైర్, అది బెంగళూరు వైపుగా వెళ్తోంది. ఆ కార్ పైన మీరు గమనిస్తే ఆ అద్దం పైన కూడా అది కన్నడ భాషలో రాసి ఉంది. సో కర్ణాటకకు సంబంధించిన వారికి తెలుస్తోంది. మరి ఆ కార్ ఆ దృశ్యాలు ఆనవాళ్ళు చూస్తూ ఉంటే వారు బెంగళూరు వైపుగా వెళ్తున్నారట. ఎమ్మిగనూరు నుంచి బెంగళూరు వైపుగా ఈ స్విఫ్ట్ డిజైర్ కారు వెళ్తోంది. అధోని నుంచి కర్నూలు వైపుగా ఈ ఫార్చునర్ కారు వెళ్తోంది. అక్కడ ఎగ్జాక్ట్గా టర్నింగ్ ఉండడంతో 2 వేగంగానే ఉన్నాయి, ఒకదాన్నొకటి ఎదురెదురుగా ఢీకున్నాయి. సో కొంత స్విఫ్ట్ డిజైర్ కార్ కంప్లీట్గా అవుట్బస్ట్ అయిపోయింది. కారులో ఉన్నటువంటి 5 కూడా స్పాట్లోనే అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. సో దాంట్లో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. మరికొంతమందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఇది కోటెక్కల్ కొండమలుపు వద్ద సంఘటన చోటు చేసుకుంది, ఎమ్మిగనూరు మండలం కోటెక్కల్ దగ్గర. సో ఆ విజువల్స్లో మనం రైట్ సైడ్లో మీకు కనిపిస్తున్నటువంటి ఈ విజువల్స్లో ఇటు చూడండి. ఇది స్విఫ్ట్ డిజైర్ కార్ కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయింది, కంప్లీట్గా నుజ్జు అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే ఇది కన్నడ భాషలో రాసి ఉంది, కన్నడ భాషలో ఈ గ్లాస్ పై రాసి ఉంది. సో ఇది కర్ణాటకకు సంబంధించిన కారుగా అర్థం చేసుకోవచ్చు. ఈ కారులో 5 వెళ్తున్నారు, 5 కూడా స్పాట్లోనే మరణించారు. దాంట్లో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. సో ఎదురెదురుగా ఈ కార్ ముందు భాగం చూడండి, కంప్లీట్గా స్విఫ్ట్ డిజైర్ కార్ కంప్లీట్గా కొలాప్స్. ఇటు నా లెఫ్ట్ సైడ్లో ఫార్చునర్ కనిపిస్తోంది. ఈ ఫార్చునర్ కార్ ముందు భాగం మాత్రం అంటే ఇంజన్ భాగంలో ఆ బానెట్ పైకి లేసింది. ఇంజన్ భాగం మొత్తం కొంత సేఫ్టీ ప్రకారంగా ఫార్చునర్ ఎక్కువగా పొలిటీషియన్స్ లేకపోతే వీళ్ళందరూ సేఫ్టీ ప్రకారంగా యూజ్ చేస్తారు దీన్ని. సో సేఫ్టీకి కొంత బ్రాండ్గా ఉంటుంది ఫార్చునర్ కూడా. సో సేఫ్టీ హై క్వాలిటీ బిల్ట్ కూడా ఉంటుంది. అందుకే కేవలం ముందు పార్ట్ వరకు మాత్రమే డ్యామేజ్ అయింది. అదే స్విఫ్ట్ డిజైర్ పరిస్థితి చూడండి, కంప్లీట్గా అవుట్బస్ట్. సో 5 మరణించారు. మరి వారు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి, మరి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హుస్సేన్ మరి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. సో దాంట్లో ఎమ్మిగనూరు మండలం కోటెక్కల్ వద్ద కొండమలుపు దగ్గర ఒక ఎగ్జాక్ట్ డీప్ టర్నింగ్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ కర్నూలు లేకపోతే శ్రీశైలం ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా వెరీ డీప్ టర్నింగ్స్ ఉంటూ ఉంటాయి. సో కంప్లీట్గా ఆ టర్నింగ్ వైపు వెళ్తున్నామంటే అవతల వైపుగా వచ్చే వాహనం తిరిగేంత వరకు తెలియదు. కంప్లీట్గా అటువైపుగా తిరిగేంత వరకు కూడా అవతల వైపుగా ఏ వాహనం వస్తుందనేది కూడా తెలియదు. పెద్దగా ఇండికేషన్స్ ఉండవు. ఇండికేషన్స్ ఉన్నా కూడా కొంత వేగాన్ని నియంత్రించలేక ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా ఈ సంఘటన తెల్లవారుజామున బహుశా కొంత అప్పుడప్పుడే తెల్లవారుతోంది, ఆ చీకట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు ఆ సంఘటన స్థలం నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ మృతదేహాలని వెలికి తీశారు. 5 కూడా వెలికి తీశారు. వారందరినీ కూడా ఆసుపత్రిలోకి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా తరలించారు. తర్వాత ఆ ఫార్చునర్ కార్లో వెళ్తున్న వారు కూడా స్వల్పంగా గాయాలైనట్టు తెలుస్తోంది. హుస్సేన్ ఉన్నారు అందుబాటులో. హుస్సేన్, సో ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? అది డీప్ టర్నింగా, అది కొండ మలుపు అంటున్నారంటే డీప్ టర్నింగ్ అని చెప్పాలా? సో దీంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది, అక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికుల పరిస్థితి ఏంటి? మనోజ్, కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారేటువంటి సమయంలో అత్యంత తిరుగు ప్రయాణం అయ్యేటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వచ్చేటువంటి అంటే కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్లేటువంటి
ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులకు సంబంధించిన స్విఫ్ట్ డిజైర్ లో వెళ్తున్నారు. ఇప్పుడు ఫార్చునర్ కారు ఎమ్మడూరు నుంచి ఆదోనికి వెళ్తున్నటువంటి క్రమంలో ఎమ్మడూరు కొండ మలుపు వద్ద అది దట్టమైన పెద్ద కొండలు బండ రాళ్లతో ఉన్నాయి. మా కొండ మలుపు తిరగాలంటే ఎదురుగా వచ్చేటువంటి మలుపు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ నేపథ్యంలో ఆదోని సైడ్ నుంచి వస్తున్నటువంటి వాహనం ఒకటి, ఇటు ఎముడు నుంచి వెళ్తున్నటువంటి వాహనం, ఆదోని నుంచి వచ్చేది కర్ణాటక సంబంధించినటువంటి కర్ణాటక స్టేటు కోలార్ జిల్లా సంబంధించినటువంటి భక్తులు శ్రీశైలానికి వచ్చేటువంటి ఈ మంత్రాలయం వెళ్లేటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. దీంతో ఒకసారిగా స్విఫ్ట్ డిజైర్ లో ఉన్నటువంటి 5 మందితో పాటు అక్కడికక్కడే చిన్నారి కూడా మృతి చెందినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రమాదము సుమారు 5:30-6 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు చేరుకునే సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఒక్కసారిగా కూడా పక్కన ఉన్నటువంటి విజువల్స్ చూస్తే నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి, స్విఫ్ట్ డిజైర్ పరిస్థితులు చూస్తున్నాం. స్విఫ్ట్ డిజైర్ లో ఉన్న వారందరూ కూడా చనిపోయారు, మరణించారు. దాంతో పాటు ఒక చిన్నారి కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫార్చునర్లు ఉన్నటువంటి వాళ్ళకి గాయాలయ్యి వారంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ప్రధానంగా కొండమలుపు ఉండడం, ఎదురుగా వచ్చేటువంటి వాహనం కూడా కనిపించడం. అంటే కనీసం ఈ కొండమలుపు అంతా కూడా ఎల్ షేప్ లో ఉంటుంది. ఆ టర్నింగ్ లో కనిపించినటువంటి సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేస్తుంది. కోటికల్ అంటేనే ప్రమాదాలకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొండమలుపు వద్ద ఉన్నట్టు గత సుమారు 4 రోజుల క్రితము వ్యవసాయ కూలీల కోసం వెళ్లేటువంటి పత్తి తీసల కోసం వెళ్లేటువంటి క్రమంలో ఆటోను ఢీకొట్టి ఆ ప్రమాదంలో 3 అదే స్పాట్ లో చనిపోయినటువంటి ఘటన కూడా మనం చూశాము. అయితే ఇవాళ మంత్రాలయంకు రాఘవేంద్ర స్వామి సన్నిధికి వెళ్లి అక్కడ చూసుకొని అక్కడ నుంచి వెళ్ళాలి అనేటువంటి నేపథ్యంలో కర్ణాటక నుంచి వస్తున్నటువంటి కోలార్ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే వస్తున్నారో వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో అక్కడక్కడే మృతి చెందినటువంటి ఘటనతో ఒక్కసారిగా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే వీళ్ళు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది మనోజ్. రైట్, అతివేగమే కారణమా ఇంతటి ప్రమాదానికి? అంటే ఎగ్జాక్ట్ గా డీప్ టర్నింగ్ డెఫినెట్ గా అంటున్నట్టుగా అది ఒక ప్రమాద స్థలమే, కోటెక్కల్ అనేటువంటి ఆ దగ్గర కొండమలుపు దగ్గర ప్రమాద స్థలం అయి ఉండొచ్చు. కానీ హెవీ స్పీడ్ లో ఉన్నారా వీళ్ళు? గమనించలేకపోయారు ఒకదాన్ని ఒకటి. ఆ సిచ్యువేషన్ ఏం జరిగి ఉండొచ్చు? ఫార్చునర్ కారులో ఉన్నవారు కొంత సేఫ్ గా ఉన్నారు, తీవ్రంగా గాయాలై ఆసుపత్రి పాలైన సమయంలో వాళ్ళు ఏం చెప్తున్నారు? మనోజ్, ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణము ఈ రోడ్డు పైన అవగాహన లేకపోవడం. ఎందుకంటే ఈ లోకల్ గా తిరిగేటువంటి వాళ్ళకి అక్కడ మలుపు ఒకటి ఉంటుంది, ఆ కొండ మలుపుకి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఎంత స్లోగా వెళ్ళాలి, ఎంత ఫాస్ట్ గా వెళ్ళాలి అనేటువంటిది కొంత అవగాహన ఉంటుంది. అయితే వీరంతా కూడా కర్ణాటక చెందిన వాళ్ళు, కొత్త డ్రైవర్, అది ఏముంది చిన్న మలుపు లాగా ఉంటుందిలే అని అనుకోవడం, ఒకసారిగా వేగంగా రావడము, అందులోనూ ఒకవైపు పొగమంచు కురుస్తున్నటువంటి పరిస్థితి, విపరీతమైనటువంటి చలి, ఇంకోవైపు తెల్లవారుజామున నిద్రమత్తు కూడా కొంత ఆవహించి ఉండొచ్చు. ఆ నేపథ్యంలోనే ఫాస్ట్ గా వస్తున్నటువంటి వాహనం, ఫాస్ట్ గా ఇటు సైడ్ నుంచి అయినా అటు సైడ్ నుంచి అయినా ఎదురెదురుగా వచ్చేటువంటి వాహనాలు చాలా వేగంగా వెళ్లేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఈ మలుపు తిరగాలంటే తప్పనిసరిగా అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి వాహనాలు కంపల్సరిగా ఆ రూట్ లోకి లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ రావాల్సింది, రైట్ సైడ్ ఉన్నటువంటి వాహనం లెఫ్ట్ సైడ్ కి వచ్చేటువంటి అంత మలుపు ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. ఆ సిచ్యువేషన్ లో వేగం కూడా ఒక కారణము. దీంతో పాటు తెల్లవారుజామున కొంత నిద్రమత్తు కూడా ఉండొచ్చు అనేటువంటిది ప్రాథమిక అంచనా. ప్రధానంగా ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందడం, ఒక బాలుడు చనిపోవడం, ఒకే కుటుంబానికి సంబంధించి కావడం, ఒకసారిగా కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా చిట్కోహల్లికి సంబంధించినటువంటి ఆ ఊర్లో గ్రామంలో పూర్తి విచారాలు అలుముకున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ ప్రమాదం పైన అవతల వైపుగా ఫార్చునర్ కారులో ఎవరు ప్రయాణిస్తున్నారు? వాళ్ళు స్థానికులేనా? వాళ్ళు ఇతర రాష్ట్రానికి సంబంధించిన వారా? వీళ్ళు స్థానికులుగానే ప్రాథమికంగా గుర్తించారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సింది మనోజ్. వాళ్ళకి ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎమ్మడూరు నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటనేటువంటి అంశం మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. సో మొత్తంగా ఎమ్మిగనూరు మండలం కొట్టేకల్ కొండమలుపు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుని ఎదురుగా 2 కార్లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో 5 కూడా స్పాట్ లోనే మరణించారు. సో స్విఫ్ట్ డిజైర్ కార్ అండ్ ఫార్చునర్ కార్ ఎగ్జాక్ట్ గా టర్నింగ్ దగ్గర
వారు వేగాన్ని నియంత్రించలేకపోయారా, అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది తెలియదు, కానీ ఒకదాన్ని ఒక ఢీకొన్నాయి. దీంట్లో ఈ సంఘటనలో స్విఫ్ట్ డిజైర్ కార్ కంప్లీట్గా కుప్పకూలిపోయింది. అదంతా కూడా వాష్అవుట్, అంటే కంప్లీట్గా నుజ్జు అయిపోయింది. ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి 5 కూడా స్పాట్లోనే మరణించారు. ఒక చిన్న పిల్లవాడు కూడా ఈ సంఘటనలో మరణించాడు. ఇక ఫార్చునర్ వైపు ముందు భాగంలో కొంత బానెట్ లేచింది, ఇంజన్ భాగంలో కొంత డ్యామేజ్ అయింది, కానీ ఆ కారులో ఉన్న వారు సేఫ్గానే ఉన్నారు. అంతా కూడా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఈ సంఘటన పెద్ద ఎత్తున కలిచివేసింది. ఒక్కసారిగా తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో షాక్ కు గురి చేసింది. అయితే స్విఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా కూడా అక్కడ సమీపంగా ఒక దైవదర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందట. ఆ అందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు, ఒకే కుటుంబంలో 5 కూడా ఇప్పుడు స్పాట్లోనే మరణించారు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వారంతా కూడా. సో ఒకవైపు ఆ స్విఫ్ట్ డిజైర్ కార్ సంబంధించినటువంటి ఆ విజువల్స్ మీరు టాప్లో చూస్తున్నారు. డిసెంబర్ కింద ఫార్చునర్ కార్ సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. సో రోడ్ల పైన వెళ్లే ముందు కొత్తగా వెళ్ళేటువంటి ప్రాంతాల్లో రోడ్ల గురించి కొంత అవగాహన లేకపోతే జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ఈ ప్రమాదం గల ప్రధానమైన కారణం అదొకటే తెలుస్తోంది. సో ఈజీ టర్నింగే కదా, టర్న్ అయిపోతామనే రకంగా ఆలోచించి ఉంటారు, కానీ ఇక్కడ ఆ టర్నింగ్ చాలా డీప్ టర్నింగ్, అవతల వైపుగా వచ్చిన వాహనాన్ని ముందుగా గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో మొత్తంగా 5 మరణించారు. దాంట్లో చిన్న పిల్లవాడు అంతా కూడా కర్ణాటక రాష్ట్రంలోని ఒకే కుటుంబానికి సంబంధించిన వారిగా తెలుస్తోంది.